మీ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అనలాగ్ ఐఏఎస్. కాల్ నౌ 9247573271. నిరుద్యోగుల బలహీనతను ఆసరగా చేసుకుని ఏకంగా 500 మంది జీవితాలతో ఆడుకుంటూ 5 కోట్ల టోకరా వేసినటువంటి ఘరానా మోసం నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. దాదాపు 500 మంది నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. అందులో ఉద్యోగాలు ఉన్నాయంటూ నమ్మించి ఉద్యోగం కావాలంటే షూరిటీ కింద కొంత డబ్బు కట్టాలంటూ 500 మంది దగ్గర నుంచి సుమారు 5 కోట్ల రూపాయలను వసూలు చేశారు. అయితే మొదట్లో బాగానే ఉన్న గత 3 నెలల నుంచి సాలరీస్ ఇవ్వడం మానేశారు. దీంతో వారు గట్టిగా నిలదీయడం, బోర్డు తిప్పేయడంతో మోసపోయామని గ్రహించినటువంటి నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. అయితే బాధితుల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉండడం ఇప్పుడు గమనార్హంగా మారింది. ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ఒక్కసారిగా ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా అప్రమత్తమయ్యారు. తాము మోసపోయామనేటువంటి విషయాన్ని గ్రహించి వారు ఇప్పుడు లభోదిబోం అంటున్నటువంటి పరిస్థితి. అన్నీ కూడబెట్టుకొని అక్కడక్కడ అప్పులు తెచ్చి బయట నుంచి తీసుకువచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇక్కడ జాబ్ వస్తే ఆ జాబ్లో సెటిల్ అయ్యి ఆ వచ్చేటువంటి జీతంతో తీసుకొచ్చినటువంటి అప్పులను కట్టి తర్వాత లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని ఆశపడి ఎక్కడెక్కడి నుంచో లక్షల రూపాయలను కూడబెట్టి ఈ కంపెనీలో పెట్టి వారు చెప్పిన మాటలకు మోసపోయి అందులో జాయిన్ అయినటువంటి వీరందరికీ కూడా ఇప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం చేసినటువంటి ఈ భారీ మోసానికి ఊహించినటువంటి పరిణామం ఎదురవ్వడంతో వారికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకువచ్చి మధ్యతరగతిలో సాదాసీదాగా బతికేటువంటి అనేక మంది ఉద్యోగం వచ్చింది కదా, ఈ ఉద్యోగంతో కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఎక్కడెక్కడి నుంచో అప్పు తీసుకువచ్చి ఎక్కడెక్కడి నుంచో ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి కూడా వారికి అడిగంతా కట్టేసి జాబ్లో జాయిన్ అయ్యారు. కానీ 2-3 నెలలకే అసలు విషయం బయటపడడంతో, అసలు మోసమంతా కూడా బయటపడడంతో తాము మోసపోయామని గ్రహించి ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారు ఎక్కడున్నా కూడా వారిని పట్టుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. వారు తీవ్రమైనటువంటి ఆవేదనతో వారి యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే సుమారుగా 500 మంది బాధితులు ఉన్నారు దాంట్లో అనేక మంది వారికి ఈ యొక్క అమౌంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అమౌంట్. మొత్తం వారికి ఉన్నటువంటి అన్ని ఈ యొక్క అమౌంట్ పైన పెట్టి జాబ్ కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టేసి ఇదే ఇంకా సర్వస్వం అని చెప్పేసుకొని పెట్టుకున్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా మేము మోసపోయాం, మాకు న్యాయం జరగాలంటూ కూడా ఇప్పుడు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఇక్కడ 5 కోట్ల వరకు మోసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యాజమాన్యం ఏం చెప్తుంది, వారిని పట్టుకుంటారా, పట్టుకున్న తర్వాత వారు ఎలాంటి వివరణ ఇస్తారేంటన్నది కూడా వేచి చూడాలి. మెడికల్ సైడ్ వచ్చేసి ఏఆర్ కాలింగ్ అని చెప్పేసి మెడికల్ బిల్డింగ్ యూఎస్ బేస్ కంపెనీ అని చెప్పేసి ప్రాజెక్ట్స్ యూఎస్ నుంచి వస్తాయని చెప్పేసి తీసుకున్నారు మమ్మల్ని. స్టార్టింగ్ లో శాలరీస్ ఇచ్చాడు ఒక 3 months. అప్పటి నుంచి మీరు ఇంకొకరిని చేర్పిస్తే శాలరీస్ ఈ టైప్ లో స్టార్ట్ చేశాడు. సో మేము ఇంకా కంటిన్యూగా శాలరీస్ పడుతున్నాయి కదా అని చెప్పేసి ఒకరిని చెప్పడంతో సో మొత్తం 700 మందికి బాధ్యత పెరిగిపోయారు. మాకు పర్సనల్ గా ఇంతకుముందు వేరే కంపెనీలు చేస్తున్నప్పుడు ఉంటారు కదా ఎంప్లాయీస్, అక్కడ వాళ్ళు రికమెండ్ చేశారు మాకు. ఇప్పుడు వాళ్ళు లేరా మీకు ఉద్యోగాలు ఇచ్చిన కానీ ఎవరు లేరా? ఉద్యోగాలు ఇచ్చిన అతనే అబ్స్కాండ్ అయిపోయాడు. మెయిన్ అతనే సిఇఓ అండ్ ఆయన అంతా మెయింటైన్ చేసేది ఆయనే అబ్స్కాండ్ అయిపోయాడు. ఆఫీస్ ఇక్కడే పద్మావతి నగర్ అని చెప్పేసి ట్రెండ్స్ బిల్డింగ్ పైన ఆఫీస్ అని చెప్పాడు. ఆఫీస్కి వచ్చాం, మేము విజిట్ అయ్యాం, అక్కడ అంతా సెటప్ అంతా చేశాడు. బట్ ఇప్పుడు పోతే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఫస్ట్ ట్రైనింగ్ లో వచ్చేసి 3 months వచ్చేసి 70,500 ఇస్తా అని చెప్పాడు. ఆ ట్రైనింగ్ ఫేస్ లో శాలరీస్ ఇచ్చాడు కరెక్ట్ గా. సో తర్వాత ఇంకా మాకు ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి, ఒక 2 months ఆగండి అట్లా డిలే చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ 8 months నుంచి శాలరీస్ ఎవరికి పడు నుంచి మేము ఎస్వి మెడికల్ బిల్డింగ్స్ అనే ఒక మెడికల్ బిల్డింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. లాస్ట్ ఒక 3 months అయితే శాలరీస్ పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా రిమైనింగ్ 8 months శాలరీస్ ఎవరికి పడలేదు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 వరకు అమౌంట్ తీసుకున్నాడు. గత 3 days నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయాడు కనపడకుండా. అలాగే ఇంకో కంపెనీ, దానికి అటాచ్ కంపెనీ వచ్చేసి BCS బలనీ కన్సల్టెన్సీ సర్వీసెస్. సో మాకు కొంచెం న్యాయం జరపాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. మెడికల్ సైడ్ వచ్చేసి ఏఆర్ కాలింగ్ అని చెప్పేసి మెడికల్ బిల్డింగ్ యూఎస్ బేస్ కంపెనీ అని చెప్పేసి ప్రాజెక్ట్స్ యూఎస్ నుంచి వస్తాయని చెప్పేసి తీసుకున్నారు మమ్మల్ని. స్టార్టింగ్ లో శాలరీస్ ఇచ్చాడు ఒక 3 months. అప్పటి నుంచి మీరు ఇంకొకరిని చేర్పిస్తే శాలరీస్ ఈ టైప్ లో స్టార్ట్ చేశాడు. సో మేము ఇంకా కంటిన్యూగా శాలరీస్ పడుతున్నాయి కదా అని చెప్పేసి ఒకరిని చెప్పడంతో సో మొత్తం 700 మందికి బాధ్యత
నా పేరు వచ్చేసి ముని, మాది కడప డిస్టిక్. నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఒకేసారి జాయిన్ అయ్యాము. నేను వచ్చేసి 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను. కాకపోతే మా ఫ్రెండ్ ఇట్లా వేరే వాళ్ళ రేడియోస్ ద్వారా మా సిస్టర్ అలా ఉన్న వాళ్ళు 7-8 months నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి ఒక నమ్మకంతో వాళ్ళకి సాలరీస్ ఎవ్రీ మంత్ ప్రాపర్ గా వేస్తున్నారనే ఉద్దేశంతో మేము వాళ్ళని చూసి మేము జాయిన్ అయ్యాము. కానీ ఈ 2 months 3 months నుంచి ఒకరికి సాలరీ లేదు. ఇక్కడ చూస్తే ఏది లేదు, కంపెనీ అనేది లేదు ప్రజెంట్. ఎందుకంటే అందరూ ఇట్లా నమ్మడానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వల్ల ఇలా చెప్పారు. ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద అందరూ 1 లక్ష నుంచి 2 లక్షలు అట్లా అమౌంట్ డిపాజిట్ తీసుకున్నాడు. నేనైతే 67,000 పే చేశాను. నేను కూడా విత్ స్క్రీన్ షాట్లు అన్ని ప్రూఫ్ ఎవ్రీథింగ్ అందరి దగ్గర ఉన్నాయి. ఇట్లా మెయిన్ ఏంటంటే ఇతను లాస్ట్ 6-7 months నుంచి ఎవరికి ₹1 కూడా సాలరీ ఇవ్వకుండా ఇట్లా ప్రాజెక్ట్స్ లేవు, ఇట్లా డిలే చేస్తున్నారు, ఇట్లా చెక్స్ డిపాజిట్ లేవు, ఇట్లా బ్యాంక్ ఫ్రీజ్ అయింది, ఇట్లా వేరే కారణాలు చెప్పి నాకు యాక్సిడెంట్ అయింది, మా నాన్న ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు, ఏదో ఒకటి ఇలా కారణాలు చెప్పి ఇట్లా డిలే చేశాడు 5-6 months నుంచి. మెయిన్ CEO వచ్చేసి మధు సాయి పోసా అని అతను. సెకండ్ వచ్చేసి విఘ్నేష్ బల్లాని కన్సల్టెన్సీ అని, BCS బల్లాని విఘ్నేష్. థర్డ్ వచ్చేసి ముల్లా ఇమ్రాన్ అని. వీళ్ళు ముగ్గురు మెయిన్ A1 A2 A3 లాగా మాకు కనుక్కున్నాము. మెయిన్ ఇట్లా ఏంటంటే ఇలా వచ్చి ఇట్లా SP సార్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి ఇట్లా డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇట్లా కొంచెం మాకు న్యాయం జరగాలని చూస్తున్నాము.